నమస్తే. ఇటు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది. సో మాట్లాడడం చాలా వరకు బృందాలు, చాలా వరకు కథనాలు అన్ని కూడా చాలా వరకు విమర్శలు, ప్రతివిమర్శలు అన్ని కూడా వినిపిస్తాను. సో వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి యాకత్పూరాకు సంబంధించి సో కంటెస్టెడ్ ఎమ్మెల్యే వారితో వీరేందర్ యాదవ్ గారు ఉన్నారు. సన్న నమస్తే అన్న. సో చెప్పండి, ఎట్లా అంటే ఒక డమ్మీ క్యాండిడేట్ అని డైరెక్ట్ బహిరంగ అంటారు. చాలా ఆయన కూడా గతంలో ఎన్ రామచంద్రరావు కూడా అన్నాడు, నన్ను అందరూ డమ్మీ అంటారు, కానీ నేను డమ్మీ కాదు, ధమ్కి ఇస్తున్నాను. సో మీరేమంటారు అన్న? అంటే చాలా డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టారు అని చెప్పేసి అంటారు, మీరేమంటారు? ఎవరైతే డమ్మీ క్యాండిడేట్ అన్నారో ఆ పార్టీ వాళ్ళే డమ్మీ. ఎందుకంటే కాంగ్రెస్ నడిపించలేక, పార్టీని నడిపించలేక బయట నుంచి ఇంకో క్యాండిడేట్ ని కొనుక్కొని తెచ్చుకున్న పార్టీ డమ్మీ పార్టీ. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలది మా 50 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ మీ అధ్యక్షుడు బయట నుంచి ఎందుకు వచ్చిండు? మీ గ్రాస్ రూట్, మీ ఇతనం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఇతనం లేకుండా పక్కన కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్న పార్టీ మీది. అటువంటి అధ్యక్షుడు మీరు. సో ఇది అంతా కలుషితమైన కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్ పార్టీ. ప్రతి కార్యకర్తని జాగ్రత్తగా వారికి ఏ విధంగా ఏ సమయంలో ఏం కావాలో ఆ వారి ఎదుగుదల, వారిని అన్ని విధాలుగా చూసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు బూత్ స్థాయి చేసిన కార్యకర్త రేపు రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక ఎగ్జాంపుల్, కిషన్ రెడ్డి గారు ఒక మన భారతీయ జనతా పార్టీ చిన్న స్థాయి ఉన్న కార్యకర్త కేంద్ర మంత్రి అన్నారు. మరి ఏబీపీ ఉన్న కార్యకర్త నాయకుడు ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయినాడు. అంటే బీజేపీలో గ్యారంటీ అనేది ఒకటి ఉన్నది. నాయకత్వానికి భద్రత, అట్లాగే అభివృద్ధి, వాళ్ళకు ఒక రాబోయే రోజు చరిత్ర ఉంటుంది. కానీ ఈ చరిత్రహీనులు ఏదైతే ఉన్నారో వాళ్ళు డమ్మీలు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ డమ్మీ పార్టీ. మాట్లాడుతున్న నాయకులు డమ్మీ. ఎందుకంటే దమ్ముంటే రేపు ఈ మాట్లాడుతున్న నాయకులు నీ అసెంబ్లీలో పోయి మొన్న చేసిన వాగ్దానాలు ఏ విధంగా నువ్వు ప్రజలకి ఇచ్చేసినావో అడుగు. తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది. అందరు గ్రామాల నుంచి దాచుకొని హైదరాబాద్ లో బతుకుతున్నారు, వాళ్ళ క్వార్టర్స్ లో ఉంటున్నారు. అరే మీకు దమ్ము ఉంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరు పోయి మీ అసెంబ్లీలో, మీ గ్రామాల్లో తిరగండి. ఆ దమ్ము ధైర్యం లేదు. అమిత్ షా గారు కూడా మొత్తం మీకు చాలా క్లియర్ గా మీకు సిటీ నుంచి మీ అసెంబ్లీకి వెళ్ళడానికి హైవేలు తయారు చేసి పెట్టారు. మరి మంచిగా పోయి మీరు పొద్దున పోయి సాయంత్రం రాని, రాత్రి కూడా ఉండడానికి భయం ఉంటే, ఎందుకంటే ప్రజలు రాళ్ళు కొడతారు కదా. అందుకోసం ఒకటి చెప్తున్నా, ఈ కాంగ్రెస్ డమ్మీ, టిఆర్ఎస్ టమ్మీ ఇవన్నీ పోయి తీసుకొని భారతీయ జనతా పార్టీ ఈ రోజు కరెంట్ రేపు పొద్దున మీరు ఎలక్షన్స్ పెడితే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే ప్రధానంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంది మా కాంగ్రెస్ పార్టీకి, అందుకని మేము అధ్యక్షుని బీసీకి చేసినాం. సో ఇటు బీఆర్ఎస్ లో లేదు, అండ్ అలాగే బీజేపీలో కూడా లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మీకు ఒకటి చెప్తున్నా, పార్టీ వేరు, అధికారం వేరు. పార్టీ అనేది పార్టీలో ఎవరు ఉండాలి, ఎవరు నిర్ణయించేది అది కేంద్రం నుంచి. మా పార్టీ అధిష్టానం. ఎందుకంటే ఇక్కడ సీనియరు, వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఏ విధంగా గతంలో చేసిన ఎలక్షన్లలో కానీ, మళ్ళీ రామచంద్రరావు గారు మరి ఎమ్మెల్సీగా చేసినారు. మొన్న ఎమ్మెల్సీలో 2 గెలిపించినారు. మళ్ళీ మీరు ఓడిపోయారు కదా. మొన్న ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీ ఓడిపోయారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. ఆడ ఎవరు పనిచేసారు? రామచంద్రరావు సార్ పనిచేసారు. మరి మీరు డమ్మేరా, మేము డమ్మేనమ్మా? కాబట్టి మొన్ననే చూపించినాం కదా ఎమ్మెల్సీ డమ్మీ ఎవరో, విన్నర్ ఎవరు. రామచంద్రరావు ఈజ్ ఎ విన్నర్, ఈజ్ ఎ సుప్రీం, ఈజ్ ఎ ఎడ్యుకేటెడ్, ఈజ్ ఎ డెడికేటెడ్ టు పార్టీ పర్సన్. Never ever underestimate to anyone about Ramchandra Rao is a powerful tool for Bharatiya Janata Party. ఒకటే చెప్తున్నా, ఈ డమ్మీలని మాట్లాడుతున్నా, వాళ్ళు డమ్మీలు. హెచ్చరిస్తున్నాం, రానున్న రోజుల్లో మా పార్టీ అధ్యక్షుడి గురించి కానీ, మేము మా పార్టీ గురించి కానీ ఏమైనా తేడా మాట్లాడితే మాత్రం మిమ్మల్ని తేడా చేసి పడేస్తామని చెప్తాం. అంటే కంప్లీట్ గా ఇటు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు చూసుకుంటే బీజేపీ పార్టీకి ఒక కొట్లాడే నాయకుడు అవసరం ఇప్పుడు, ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే జూబ్లీస్ బై ఎలక్షన్. అలాంటి వీటిలో సౌమ్యుని ఒక అతన్ని పెట్టడం కావచ్చు, అంత పార్టీని కూడా డ్యామేజ్ చేసాం. అది కూడా మళ్ళీ ఇంకో చంద్రబాబు లోపాయకారి ఒప్పందాలు జరిగినాయి అని చెప్పి కూడా ఒక విమర్శలు వస్తున్నాయి. అంటే ఆయన చెప్పిన వ్యక్తినే పెట్టాలి అని ఈ విధంగా కూడా ఒక వాదన నడిపిస్తుంది. దీనిపైన ఏం క్లారిటీ? ఇప్పుడు మీకు ఎప్పుడు ఇదే రకమైన ఆలోచనలు. అరే దమ్ముంటే మీ ఓల్డ్ సిటీలో మీరు దారుసలాం ఇస్తున్న బీ ఫామ్లు అంటే ఎంఐఎంఐల చోట మీరు ఎందుకు డమ్మీ కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచో పెడుతున్నారు? ఎందుకు డమ్మీ టీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచో పెడుతున్నారు? మీ లోక్పాల్ అండర్స్టాండింగ్ మీరు అట్లా చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ నా మాట మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పుడు వాళ్ళ ఆలోచన మేరకు దేశ అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము, క్యాడర్ డెవలప్మెంట్ కి మరి ఇప్పుడు ఏవైతే గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. రేపు పొద్దున ఎలక్షన్స్ అంటే రేపు మేము రెడీగా ఉన్నాము. మళ్ళీ మీరు రెడీగా ఉన్నారా?
టీఆర్ఎస్ వాళ్ళు రెడీ. మొన్న టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నుంచోలే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ లేకుండా పోయినారు. మళ్ళీ రేపు సర్పంచ్ ఎలక్షన్లో, రేపు కార్పొరేషన్లో డిపాజిట్ లేకుండా పోతారు. మొన్న నిన్న మీటింగ్లో అంటారు 100 సీట్లు. అరే 100 సీట్లు కాదు, ఒక్క సీట్ వస్తుంది చూసుకోవాలి, గెలుచుకో ఆలోచించమని చెప్తున్నారు. ఇంకోటి ఇటు రాజా సింగ్ అంటే పార్టీలో కూడా రాజా సింగ్ రాజీనామా చేయడం కావచ్చు, ఎట్లా చూస్తారు మీరు దాన్ని? హైకమాండ్ కూడా కొంచెం సీరియస్ ఉందని చెప్పి వార్తలు కూడా వస్తాయి, ఎట్లా? చూడండి తమ్ముడు, రాజా సింగ్ విషయంకి వస్తే ఒక రాష్ట్ర అధ్యక్షుడు 100 మంది అడగవచ్చు, 10 మంది అడగవచ్చు, అదంతా ప్రతి ఒక్కరికి. ఒకవేళ ఆయన అధ్యక్షుడు కాడ మేము ఫామ్ ఇవ్వలేదా? ఇచ్చినాం కదా, ఫామ్ ఇచ్చినాం కదా. కాబట్టి అక్కడ ఏవైతే ఆలోచన చేసిరో, ఈయన 40 ఏళ్ళ సీనియర్ క్యాండిడేట్, దూకుడు క్యాండిడేటే. మన ఎమ్మెల్సీలో దూకించే గెలిపించినాం కదా. మరి అట్లాగే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ అని చేసారు. దానికి కన్వీనర్ గా రామచంద్రరావు ఉన్నారు. అంటే ఆయన గ్రాస్ రూట్ నుంచి మొన్న ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీలు గెలిపించిండు, అట్లాగే ఎన్రోల్మెంట్ చేయించిండు, మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేయించిండు. కాబట్టి ఆయన ఒక పవర్ఫుల్ టూల్ ఫర్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అని చెప్తున్నారు. సో ఫైనల్ ఏం చెప్పబోతారు? నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే ఇటు జూబ్లీ బై ఎలక్షన్స్. సో ఎట్లా పక్కా బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటారా? అది మీరు చెప్పాలి, మేము చెప్పడం కాదు. మేము చెప్తే మేమేదో ఓవర్ కాన్ఫిడెన్స్. మీరు ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మీరు అనేక మంది ప్రశ్నిస్తారు. మేము ఒక్కడే చెప్తున్నాము, మేము ప్రజలకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మేము తీసుకొస్తున్నాము. ప్రజలకి ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ మేము వెళ్ళి పోట్లాడుతున్నాము. ఈ ప్రభుత్వం ఏదైతే మోసం చేస్తుందో అక్కడ వెళ్ళి మేము పోరాడుతున్నాము. మా విద్యార్థులు కూడా, మా ఏబీపీ విద్యార్థులు కూడా పోరాడుతున్నారు. ఏదైతే స్కాలర్షిప్లు ఇస్తలేరు, మరి ఇట్లా చూస్తే రోడ్స్ డెవలప్మెంట్ చేస్తలేరు, మరి కార్పొరేషన్ నిధులు ఇస్తలేరు, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ లేదు. సో ఇవన్నిటికీ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు గెలుస్తారా? కేంద్రం తెచ్చి మేము నిధులు ఇచ్చి అన్ని డెవలప్మెంట్ చేస్తుంది. మరి రైల్వే సిస్టమ్ కానీ, హైవేస్ కానీ, మరి ఇవన్నీ మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ప్రజలకు పోయి దగ్గర పోయి ధైర్యంగా ప్రేమతో అమ్మ ఓటేయని మేము అడుగుతాం. వీళ్ళు అడిగితే తరిమి కొడతారు ప్రజలు. వ్యక్తినే పెట్టాలి అని ఈ విధంగా కూడా ఒక వాదన నడిపిస్తుంది. దీనిపైన ఏం క్లారిటీ? ఇప్పుడు మీకు ఎప్పుడు ఇదే రకమైన ఆలోచనలు. అరే దమ్ముంటే మీ ఓల్డ్ సిటీలా మీరు దారుసలాం ఇస్తున్న బీ ఫామ్లు అంటే ఎమ్మెల్యే చోట మీరు ఎందుకు డమ్మీ కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచో పెడుతున్నారు? ఎందుకు డమ్మీ టీఆర్ఎస్ క్యాండిడేట్ నుంచో పెడుతున్నారు? మీ లోక్పాల్ అండర్స్టాండింగ్ మీరు అట్లా చేస్తున్నారు కాబట్టి ఈరోజు బీజేపీ నా మాట మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పుడు వాళ్ళ ఆలోచన మేరకు దేశ అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము, క్యాడర్ డెవలప్మెంట్ కి, మరి ఇప్పుడు ఏవైతే గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. రేపు పొద్దున ఎలక్షన్స్ అంటే రేపు మేము రెడీగా ఉన్నాము. మళ్ళీ మీరు రెడీగా ఉన్నారా? టీఆర్ఎస్ వాళ్ళు రెడీ. మొన్న టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నుంచోలే, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ లేకుండా పోయినారు. మళ్ళీ రేపు సర్పంచ్ ఎలక్షన్లో, రేపు కార్పొరేషన్లో డిపాజిట్ లేకుండా పోతారు. మొన్న నిన్న మీటింగ్లో అంటారు 100 సీట్లు. అరే 100 సీట్లు కాదు, ఒక్క సీట్ వస్తుంది చూసుకోవాలి, గెలుచుకో ఆలోచించమని చెప్తున్నారు. ఇంకోటి ఇటు రాజా సింగ్ అంటే పార్టీలో కూడా